వీక్షకులందరికీ నమస్కారం. ఇక పెంచక తప్పదు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పదు. గ్యాస్ ధర కూడా మరొకసారి పెరగబోతా ఉంది. ఇప్పటికే గల్ఫ్ యుద్ధం మొదలైన తర్వాత ఆయిల్ కంపెనీలు, ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఐఓసి, హెచ్పి, బీపీసీఎల్ ఇవన్నీ కూడా 70,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి మునిగిపోయాయి. దాదాపు 70 డేస్లోనే భారీ నష్టాలను చవిచూశాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దాంతో నష్టాలు 35,000 కోట్ల రూపాయలు తగ్గి ఇంకా 35,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి. ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు $100 పైన ట్రేడ్ అవుతా ఉన్నాయి. $70 ఉన్నప్పుడు ఏ ధరకైతే పెట్రోల్ డీజిల్ సరఫరా చేశారో భారతదేశంలో ఇప్పటికే అవే ధరలు కొనసాగుతున్నాయి. గడిచిన 4 సంవత్సరాలుగా పెట్రోల్ డీజిల్ ధరలు ₹1 కూడా పెంచలేదు. కేవలం పవర్ అంటే ప్రీమియంలో మాత్రమే కొంతవరకు పెంచారు. ఇక వంట గ్యాసులు కూడా, కమర్షియల్ గ్యాస్ ఒకేసారి 40% పెరిగిపోయింది. గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ కూడా కొంతవరకు పెంచారు. అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ సవరించబోతా ఉన్నారు అనే వార్త ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకపోతే జనం ఊరుకునేట్లేదు. సహజంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే జనం గగ్గోలు చేయడం, కమ్యూనిస్టులు ధర్నాలు చేయడం మనం గతంలో చాలాసార్లు చూసాం. జనం మానసికంగా సిద్ధమైపోయారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాగానే పెట్రోల్ ధరలు పెంచేస్తారు అని చెప్పేసి జనం మానసికంగా సిద్ధమైపోయారు. ధరలు పెరుగుతాయని అన్ని ఫుల్ ట్యాంక్ చేయించారు. కారు ఉన్నోడు కారుల్లో, బైకులు ఉన్నోళ్ళు బైకుల్లో, థమ్స్అప్ బాటిల్ ఉన్నోడు థమ్స్అప్ బాటిల్లో, బకెట్ ఉన్నోళ్ళు బకెట్లో డీజిల్ అన్నీ కూడా ఇచ్చారు. విజువల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంతకి ఆ పెట్రోల్ డీజిల్ పెంచకపోయేసరికి జనం కూడా విసిగి వేసారిపోయారు. ఇక పెంచితే పెంచుకోండి మీ ఇష్టం. రాబోయే కొద్ది రోజుల్లోనే పెట్రోల్ మీద 8, డీజిల్ మీద ₹6 పెంచబోతా ఉన్నారు అనే వార్త హల్చల్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా జనాన్ని మానసికంగా సిద్ధం చేస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $100 పైగా ఉంది కాబట్టి ఈ నష్టాలు మేము ఎక్కువ రోజులు భరించలేము. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ పెంచాల్సి వస్తుంది అనే ప్రకటన ఏ క్షణంలోనైనా విడుదల కావచ్చు. ఒకసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఇక జనంలో కూడా ఆదుర్త, ఆందోళన మొత్తం తగ్గిపోయింది. ఎవరికి కావాల్సింది మాత్రమే వాళ్ళు వాడుకుంటారు. ప్రస్తుతానికి దేశంలో ఎక్కడా కూడా డీజిల్కి, పెట్రోల్కి సంబంధించి గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ కొరత లేదు. కమర్షియల్ గ్యాస్ కూడా విపరీతంగా పెంచారు కాబట్టి వారు కూడా ఎగబడే పరిస్థితులు లేవు. ఇంధన కొరత అయితే లేదు, కానీ పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఏ క్షణంలోనైనా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలు, అన్ని సంస్థలు కూడా లీటర్కి $6 నుంచి $8 పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ అర్ధరాత్రి అయినా దానికి సంబంధించిన రిపోర్ట్ విడుదల కావచ్చు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.